నమస్తే అండి, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసరికి కదా టెక్ న్యూస్. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ చూసుకుంటే ఓపెన్ అయ్యి ఆంథ్రోపిక్ వాళ్ళ నుంచి అన్నమాట. సో వీళ్ళు ఏం చేస్తారంటే మాత్రమే ఈ హాలిడే సీజన్స్ అంటారు, కొంతమంది నార్త్ సైడ్ హాలిడే సీజన్స్ అంటారు, వెస్ట్రన్ సైడ్. సో వాళ్ళు ఈ హాలిడే సీజన్ అంటారు December 25th నుంచి 31st January దాకా కొన్ని ఏఐ ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో డబల్ యూసేజ్ లిమిట్ ఇంక్రీజ్ చేసినాయి. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకొని క్లౌడ్ ప్లాట్ఫామ్ వాళ్ళది డెస్క్టాప్ కానీ వెబ్ కానీ అక్రాస్ మొబైల్లో కూడా అన్నింటిలో కూడా డబల్ లిమిట్ అయితే తీసుకొచ్చి రమ్మట ఎక్స్లో కూడా పోస్ట్ చేసారు. ఈవెన్ కొన్నిట్లో కూడా చూసుకుంటే January 1st దాకా కూడా ఈ ఆఫర్ ఉందనేసి అయితే కొంతమంది మెన్షన్ చేస్తారు అన్నమాట. నెక్స్ట్ చూసుకుంటే శాంసంగ్ వాళ్ళు ఉంచామంట. సో శాంసంగ్ వాళ్ళ రిపోర్ట్స్ ప్రకారం కూడా చూసుకుంటే BOE వాళ్ళతో పాటు మళ్ళీ ఏమంటారు రిపోర్ట్స్ ప్రకారం కూడా చూసుకుంటే వీళ్ళు మళ్ళీ టైప్ అయ్యే అవకాశం ఉందని చెప్తారు. ఇంతకుముందుకు ఏంటంటే సామ్సంగ్ వాళ్ళకి BOE వాళ్ళు అయితే మనకి డిస్ప్లేస్ వచ్చేటివి అనమాట స్మార్ట్ ఫోన్స్కి అండ్ ఆల్సో టీవీస్కి. ఇంత పేటెంట్ ఇష్యూస్ ఉండడం వల్ల ఇది క్యాన్సిల్ అయిపోయిందనేసి చెప్తున్నారు. సో ఇప్పుడు మళ్ళీ రిపోర్ట్స్ ప్రకారం చూసుకుంటే వీళ్ళు మళ్ళీ పార్ట్నర్షిప్ అవుతారు అనేసి చెప్తున్నారు. సో దీనివల్ల వీళ్ళకి బర్డెన్ తక్కువ అవకాశం ఉంది. ఓఎల్ఈడి డిస్ప్లేస్ మొబైల్స్కి టీవీస్కి వచ్చే అవకాశం ఉంది. సో నా ఒపీనియన్ అంటే రిపోర్ట్స్ ప్రకారం కూడా చూసుకుంటే డీల్ అయ్యే అవకాశం ఉందంటారు. సో చూడాలి. ప్రస్తుతానికి అయితే మాత్రం ఇది ఒక అప్డేట్ వచ్చింది. నెక్స్ట్ చూసుకుంటే లెనోవో నుంచి అన్నమాట. సో లెనోవో నుంచి ఇదైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. లెనోవో వాచ్ని అయితే నేను ఎక్స్పెక్ట్ చేయాలన్నమాట. కానీ ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది. ఫస్ట్ చూసుకుంటే లెనోవో వాళ్ళది వాచ్ GT Pro అయితే లాంచ్ చేశారు. 1.43 inches SpO2 మీటర్ SpO2 మానిటర్తో పాటు కూడా వచ్చింది. మంచి స్పెసిఫికేషన్తో పాటు కూడా వచ్చింది. 27 days దాకా బ్యాటరీ బ్యాకప్ వస్తుంది సింగిల్ ఛార్జ్ చేస్తే ఇట్లా. అండ్ మిగతా అవన్నీ 170 స్పోర్ట్స్ మోడ్స్తో పాటు కూడా వస్తుంది. అండ్ మిగతా మంచి మంచి ఫీచర్స్తో పాటు వస్తుంది. ప్రైస్ ఎంతనో తెలియదు. ట్విస్ట్ అంటే ఇదే ఏంటంటే ఇది చైనాలో లాంచ్ అయింది, ఇండియాలో అయితే లాంచ్ కాలేదన్నమాట. సో మేము నెక్స్ట్ చూసుకుంటే CES నుంచి అన్నమాట. సో CESకి సంబంధించిన అప్డేట్స్ వచ్చేసినవి ఎప్పుడు వస్తుంది ఏంది వస్తుంది అనేసి పెద్ద పెద్ద కంపెనీస్ అన్నీ కూడా వస్తాయి మీకు. ఇక్కడ లైక్ ఎన్విడియా ఉంది, సోనీ, LG, శాంసంగ్ AI రోబోటిక్ డిస్ప్లేస్ టెక్నాలజీకి సంబంధించిన షోకేస్ చేస్తారు. ఇది లాస్ వేగాస్లో కండక్ట్ అవుతుంది అన్నమాట. షో ప్రతి సంవత్సరం ఉంటుంది. ఇక్కడ ద కన్జ్యూమర్ టెక్నాలజీ అసోసియేషన్ CDA అయితే అఫీషియల్గా కన్ఫామ్ కూడా చేసింది. షో ఫ్లోర్ వేసుకుని January 6th నుంచి January 9th దాకా అనేసి అయితే. సో ఒకవేళ ఇట్లా మన వీడియోస్ యూట్యూబ్లో ఛానల్స్ ఉంటాయి, లేదంటే ఇండివిజువల్ చూసుకుని సపరేట్ అప్డేట్ అయితే చేస్తాను. అండ్ అవసరం నేను కూడా చేయాల్సిన అవసరం లేదు. మా పెద్ద పెద్ద ఛానల్స్ ఏవైతే వాళ్ళందరూ కూడా దీని మీద కంటెంట్ చేస్తారు అక్కడికి వెళ్ళి కూడా. సో చూడండి. కమిటీ సాఫ్ట్వేర్స్కి సంబంధించి చూసుకుంటే అరటై యాప్ నుంచి అన్నమాట. సో అరటై యాప్ గురించి అయితే చాలామంది ఒక 10 రోజులు హైప్ ఇచ్చే దాంతో కింద పడేసినట్టు అయిపోయింది. మళ్ళీ వాట్సాప్కి వెళ్ళిపోయారు. నేనైతే అప్పుడప్పుడు చెక్ చేస్తున్నా అప్డేట్ కూడా చేస్తున్నా, అప్డేట్స్ వస్తున్నాయి స్టేబుల్. కానీ ఇప్పుడు కొత్త అప్డేట్ ఏంటంటే మాత్రమే పోల్స్ ఏవైతే చేసుకున్న అప్డేట్స్ వచ్చినాయి ఎక్స్లో కూడా పోస్ట్ చేసిండు. అండ్ త్వరలో January కూడా ఇంకొంచెం పెద్ద అప్డేట్స్ వస్తున్నాయని అయితే అన్నారు. సో దీంట్లో పేమెంట్ సంబంధించి మిగతా ఏమైనా అప్డేట్స్ వస్తే మాత్రం పండుగ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకో సాఫ్ట్వేర్ చూసుకుంటే మాత్రమే పింటా అనమాట. PINTA పింటా సాఫ్ట్వేర్ ఇది ఏంటంటే ఫ్రీ అండ్ ఓపెన్ సోర్స్ అనమాట. ఎడిటింగ్ సాఫ్ట్వేర్ అన్నమాట. ఇమేజ్ ఎడిటింగ్ చేసుకోవచ్చు. ఇది మ్యాక్, విండోస్, లినక్స్, వీడియో, ఫ్లూట్బాక్స్, స్నాప్క్రాఫ్ట్ అన్ని ప్లాట్ఫామ్స్లో అవైలబుల్ ఉంది. లైక్ ఓల్డ్ వర్జన్ ఆఫ్ ఫోటోషాప్ లాగా అనుకోవచ్చు మీరు. ఎక్కువ ఫీచర్స్ నేను చెక్ చేసినప్పుడు అయితే మాత్రం ఫీచర్స్ అయితే ఏం లేవు. ఇప్పుడైతే 3.1.0 వర్జన్ అయితే తీసుకొచ్చారు. సో దీంట్లో కొత్తగా సెల్ ఎఫెక్ట్తో పాటు వచ్చిన అన్నమాట కంట్రోల్ బ్యాక్ స్పేస్ ఫీచర్స్తో పాటు డిలీట్ చేసుకోవడానికి బాగుంది. చూడాలి, టెస్టింగ్ చేసినాక అప్డేట్ అయితే చేస్తాను. నెక్స్ట్ హార్డ్వేర్ పరంగా చూసుకుంటే మాత్రము AMD నుంచి అన్నమాట. సో AMD వాళ్ళు Ryzen 9 9950 X3D2 ప్రాసెసర్ అయితే బయటపడ్డది. X3D2 ఎందుకు స్పెసిఫిక్గా మెన్షన్ చేసినట్టు ఇక్కడ 192 MB L3 క్యాచ్ చేస్తున్నారు. ఫైనల్ లీక్స్ ప్రకారం కూడా కన్ఫర్మేషన్స్ అయిపోయినాయి. ఇక్కడ ప్రీవియస్ అయితే Ryzen 9 850 ఇది అయితే 120 watts ఉంది. ఇది Ryzen 9 9950 X3D వచ్చేసరికి 200 watts ప్రాసెసర్, 16 core 32 threadsతో పాటు కూడా వస్తుంది. 192 MB L3 క్యాచ్, 5.6 GHz బూస్టర్, 4.3 GHz వస్తుంది. డ్యూయల్ 3D V క్యాష్ మెమరీతో పాటు కూడా వస్తుంది అయితే హింట్స్ అయితే బయటపడ్డాయి. పర్ఫార్మెన్స్ చూడాలి, వచ్చినాక అప్డేట్ అయితే చేస్తాను. నెక్స్ట్ చూసుకుంటే శాంసంగ్ వాళ్ళ ఎగ్జినోస్ నుంచి అన్నమాట. సో శాంసంగ్ వాళ్ళ ఎగ్జినోస్ ప్రాసెసర్ ఉంది 2600. ఇది XClip 960GB పాటు కూడా వస్తుంది. ఇది AMD వాళ్ళ RDNA 4 డిరైవ్డ్ ఆర్కిటెక్చర్ యూజ్ చేస్తున్నారు. సో వీళ్ళది AMD వాళ్ళ ఆర్కిటెక్చర్ యూజ్ చేస్తున్నారు. మేము మోస్ట్లీ XClipది నా ఒపీనియన్లో అప్స్కేలింగ్ టెక్నాలజీ యూజ్ చేస్తే AMD వాళ్ళ FSR ఉంది కదా, దీనికి వేరే నేమ్ పెట్టచ్చు. ఈ మధ్యకాలంలో అప్స్కేలింగ్ టెక్నాలజీ చాలా యూజ్ చేస్తే లైక్ మనది NVIDIA వాళ్ళ DLSS ఉంది, ఇంటెల్ వాళ్ళ XeSS ఉంది, AMD వాళ్ళదేమో FSR ఉంది. ప్రజెంట్ ఇప్పుడు FSR 4 రెస్టోన్ ఏమో ఉంది. సో అది యూజ్ చేసే అవకాశం ఉందన్నమాట స్మార్ట్ ఫోన్స్లో కూడా.
చూద్దాం వచ్చినాక పై అప్డేట్ అయితే చేస్తాం. ప్రాసెసర్ చూసుకుంటే మాత్రం మనకి ఇది ఇప్పుడు వచ్చే సామ్సంగ్ వాళ్ళది గ్యాలక్సీ స్మార్ట్ ఫోన్స్లో ఈ ప్రాసెసర్ వస్తుందని చెప్పి అన్నారు. నెక్స్ట్ గేమింగ్కి సంబంధించి చూసుకుంటే స్టీమ్లో వింటర్ సేల్ అయితే నడుస్తుంది. సో దీంట్లో డెడ్ స్పేస్ అనే గేమ్ అయితే ఇది రీమేక్ అనుకోవచ్చు. సో దీనికి సంబంధించి మంచి డిస్కౌంట్ వస్తుంది. 449 రూపీస్కి అవైలబుల్ ఉంది. స్పేస్ హారర్కి సంబంధించిన ఆ జానర్లో కావాలనుకుంటే మాత్రం వన్ ఆఫ్ ద గుడ్ గేమ్స్ అంటారు. కానీ ఏంటంటే హార్డ్వేర్ కొంచెం ఎక్కువ అవసరం. 50 GB స్టోరేజ్, 16 GB ర్యామ్, మంచిగా 6 కోర్ అయితే ప్రాసెసర్ అయితే ఉండాల్సింది. పక్క SSD అయితే ఉండాలి గేమ్ ఆడడానికి. అండ్ ఇవి ఇవ్వాలన్న టెక్ న్యూస్, గేమ్ న్యూస్, హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్స్కి సంబంధించిన న్యూస్. వీడియోలో చూపించిన కంటెంట్ నచ్చింది, మంచి అనిపిస్తే మాత్రం లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వేళ కలుసుకుందాం.